Hello everyone, welcome back to my channel. My name is Krishna Kumar. I am a physics educator and alumni of IIT Bhubaneswar and IIT Indore. మనం ఇంతకు ముందు క్లాసెస్లో మనం ఇంపార్టెంట్ బిట్స్ అని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసాం. అదేవిధంగా ఈరోజు క్లాస్లో కూడా మనం కొత్త బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం అండ్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ టు. ఓకే, లెట్స్ కమ్ టు ద డిస్కషన్ వితౌట్ వేస్టింగ్ అవర్ టైం. చూడండి, ఫస్ట్ ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఎ లెన్స్ ఈజ్ అ మేడప్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్, ఒపాక్ మెటీరియల్, బోత్ ట్రాన్స్పరెంట్ అండ్ మెటీరియల్. We already know that what is the transparent material. మనకి ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అంటే మనం ఏం చదువుకుంటాం? ట్రాన్స్పరెంట్ మెటీరియల్. వాట్ ఈస్ ద ట్రాన్స్పరెంట్ మెటీరియల్? ఒక లెన్స్ అయితే తీసుకున్నాను, ఆ లెన్స్ గుండా మనకి లైట్ కనుక దాని గుండా ట్రావెల్ అయితే దట్ అ మెటీరియల్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్. ట్రాన్స్పరెంట్ మెటీరియల్. అండ్ వాట్ ఈస్ ద ఒపాక్ మెటీరియల్ సార్? ఒపాక్ మెటీరియల్. వాట్ ఈస్ ద ఒపాక్ మెటీరియల్? ఒపాక్ మెటీరియల్ ఏంటంటే, అదేవిధంగా నేను ఒక లెన్స్ అయితే తీసుకున్నాను, ఓకేనా, ఒక లెన్స్ అయితే తీసుకున్నాను, ఈ లెన్స్ గుండా నాకు లైట్ అయితే వెళ్ళదన్నమాట. ఓకే, లైట్ అయితే వెళ్ళదు, రిఫ్లెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ గుండా మనకి లైట్ అయితే వెళ్తుంది, యువతల నుంచి మనం అవతలకు చూడొచ్చు. బట్ అదేవిధంగా మనం రాయి కనుక తీసుకున్నాం అనుకోండి, రాయి అయితే మనకి లైట్ అయితే యువతల నుంచి అవతలకి అయితే మనకి లైక్ ట్రాన్స్ఫర్ అయితే అవ్వదు. సో దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్ మెటీరియల్ ఆర్ ఒపాక్ మెటీరియల్. ఓకే, ఇక్కడ చూడండి, లెన్స్ మనకు దేంతో తయారు చేస్తారు? మనకు ఆల్రెడీ తెలుసు, లెన్స్ అనేది ఖచ్చితంగా మనకి లైట్ని అయితే అలౌ చేస్తుంది దాని గుండా. కాబట్టి లెన్స్ ఈజ్ ద మేడప్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్, ఇట్ డస్ నాట్ ఒపాక్ మెటీరియల్. సార్ ఒపాక్ మెటీరియల్ ఇచ్చారు కదా? నో, మిర్రర్ ఈజ్ ఏ మేబీ ఒపాక్ మెటీరియల్. ఓకేనా, మనం మిర్రర్లో చూసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిర్రర్ అనుకోండి, లైట్ మనకి యువతల నుంచి యువతలకి వెళ్ళదు, రిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్స్ ఎ ఒపాక్ మెటీరియల్ మిర్రర్. బట్ లెన్స్ ఈజ్ ద ట్రాన్స్పరెంట్ మెటీరియల్. సో కెన్ ఎనీవన్ టెల్ దట్ వాట్ ఈజ్? ఇప్పుడు మీలో ఎవరైనా సరే మనకి కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. వాట్ ఈజ్ డిఫరెంట్ బిట్వీన్ లెన్స్ అండ్ మిర్రర్? ఓకేనా, లెన్స్ అంటే ఏంటి, మిర్రర్ అంటే ఏంటి, దాన్ని మనకి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకల్ పాయింట్ అండ్ ద ఆప్టికల్ సెంటర్ గివ్స్. ఏమంటారు? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారా, ఫోకల్ లెంత్ అంటారా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటారా, ఇమేజ్ హైట్ అంటారా? లెట్స్ డిస్కస్ ద టాపిక్. మనకు తెలుసు దిస్ ఈజ్ ద లెన్స్. ఓకే, నేను ఇది లెన్స్ కిందకి తీసుకున్నాను. ఈ లెన్స్కి మనకి ఏదైతే లెన్స్ గుండా మనకు ఒక లైన్ అయితే ప్రయాణిస్తుందో ఆ లైన్ మనం ఏమంటాం? ఇట్స్ ఏ ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, వీ ఆల్రెడీ డిస్కస్డ్ దట్ ఎవ్రీ లెన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద వన్ ఫోకల్ పాయింట్ అండ్ అనదర్ ఫోకల్ పాయింట్ 2. Right, and also we discussed that every lens is associated with one radius of curvature 1 and another radius of curvature or 2. ఇది మనకి ఎందుకు వస్తున్నా కూడా మనం ప్రీవియస్ క్లాస్లో అయితే డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ దీన్ని ఏమంటాం? మనం ఆప్టికల్ సెంటర్ అంటాం. ఓకే, మీరు అందరు ఈ 10th క్లాస్లో చదువుకున్నారు. ఆప్టికల్ సెంటర్ అంటాం, దీన్ని ఫోకల్ పాయింట్ అంటాం. ఫోకల్ పాయింట్, నాట్ లెంత్, ఫోకల్ పాయింట్ అంటాం. దీన్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ పాయింట్ అంటాం, రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకే, మనం ఆల్రెడీ చదువుకున్నాం, ఇవన్నీ చదువుకున్నాం, రేడియస్ ఆఫ్ కర్వేచర్. అయితే క్వశ్చన్ గమనించండి, ఫోకల్ పాయింట్, ద డిస్టెన్స్ బిట్వీన్ అ ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టికల్ సెంటర్. ఫోకల్ పాయింట్కి ఆప్టికల్ సెంటర్కి మధ్యలో ఉన్న, దిస్ ఈస్ ద ఆప్టికల్ సెంటర్ అండ్ దిస్ ఈస్ ద ఫోకల్ పాయింట్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకల్ పాయింట్ and ఆప్టికల్ సెంటర్ ఈజ్ కాల్డ్ what? Come on, it's a focal length. అదే ఆప్టికల్ సెంటర్కి మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఉందనుకోండి డిస్టెన్స్, దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకే, రేడియస్ ఆఫ్ కర్వేచర్. సార్ మరి వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ సార్? మనం ఇక్కడ ఎక్కడైనా ఆబ్జెక్ట్ కనుక ప్లేస్ చేసామనుకోండి, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆప్టికల్ సెంటర్ టు ద ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇమేజ్ హైట్ అంటే మనకి ఈ హైట్నే మనం ఇమేజ్ హైట్ అయితే అంటాం. హోప్ యూ అండర్స్టాండ్, రైట్? సో
What is the correct option? The correct option is focal length. Option 2 is right. Next question. A light ray travels from air to glass. Air నుంచి glass కి light ray అయితే travel అవుతుంది. Then at an angle of 45 degrees incident angle ఇచ్చాడు. What is the possible angle of refraction? Don't neglect it. Refraction. So మనకు తెలుసు, this is the plane surface and this is the normal. ఎప్పుడైతే మనం లైట్ని అయితే ఇన్సిడెంట్ చేస్తామో మనకు ఖచ్చితంగా ఇది రిఫ్రాక్ట్ అయితే అవుతుంది. దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ దిస్ ఈస్ ద రిఫ్రాక్షన్ యాంగిల్. దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే అండ్ దిస్ ఈస్ ద రిఫ్రాక్టెడ్ రే. ఇది మనకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్. అయితే ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారంటే ఇన్సిడెంట్ యాంగిల్ ఎట్లా ఇచ్చారు, మనకి 45 degrees అయితే ఇచ్చారు. అండ్ లైట్ రే ట్రావెల్ ఫ్రమ్, ఇది ఎయిర్ అండ్ ఇది మనకు వచ్చేసరికి గ్లాస్ మీడియం అనమాట. ఇక్కడ చూడండి, మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఈజ్ గ్రేటర్ దాన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఎయిర్. గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకి ఎయిర్ కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ దీన్ని గమనిస్తే మనకి ఎయిర్ అనేది ఇక్కడ మనకి రేరర్ మీడియం అవుతుంది అండ్ గ్లాస్ అనేది మనకి డెన్సర్ మీడియంగా మనం కన్సిడర్ చేయొచ్చు. రైట్, ఇట్స్ ఏ డెన్సర్ మీడియం. మనకి లైట్ రే అనేది మనకి రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి ట్రావెల్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఇన్సిడెంట్ యాంగిల్ కన్నా రిఫ్రాక్టెడ్ యాంగిల్ అనేది మనకి తక్కువగా ఉంటుంది. సో ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ లెస్ దాన్ ఐ. అంటే రిఫ్రాక్షన్ యాంగిల్ ఈజ్ ద లెస్ దాన్ ఇన్సిడెంట్ యాంగిల్. రైట్, ఎందుకంటే రేరర్ మీడియం నుంచి మనకి డెన్సర్ మీడియంలోకి అయితే ట్రావెల్ చేస్తుంది. ఓకే, అయితే మనకి ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత, 45 degrees. రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఎంత, మనకి 45 degrees కన్నా తక్కువ ఉండాలి కదా, ఎందుకంటే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి లైట్ ట్రావెల్ చేసేటప్పుడు మనకి రేరర్ అంటే ఏంది, రిఫ్రాక్టెడ్ యాంగిల్ అనేది మనకి ఇన్సిడెంట్ యాంగిల్ కన్నా తక్కువ ఉండాలి. కాబట్టి మనకి ఇక్కడ వచ్చేటువంటి యాంగిల్ మనకి 45 degrees కన్నా తక్కువ ఉండాలి. హోప్ యూ అండర్స్టాండ్. రైట్, కాబట్టి ఇక్కడ చూడండి 45 degrees కన్నా తక్కువ ఉన్న యాంగిల్ ఏంటి, ఓన్లీ ఆప్షన్ 3, ఇట్స్ 30 degrees. ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ క్వశ్చన్. లైట్ స్పీడ్ ఇన్ ఎ బెంజిన్. అంటే లైట్ యొక్క స్పీడ్ బెంజిన్ అంటే ఏంది, మీడియంలో లైట్ స్పీడ్ ఎంత, మనకి 2 × 10⁸. దట్ ఈస్ ద v ఈజ్ ఈక్వల్స్ టు 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్. తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం కనుక్కోమన్నాడు. వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ గివెన్ యాజ్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఓకే, మనం ఇప్పుడు దీన్ని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. మనకు తెలుసు వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్, n ఈజ్ ఈక్వల్స్ టు c/v అండ్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. వాట్ ఈస్ ద c, సార్ 3 × 10⁸ డివైడెడ్ బై 2 × 10⁸ meter per second. Fine, and this one cancel, sir 8 cancel. మనకి ఎంత వస్తుంది, 3/2. so that is equals to 1.5. so option is 1.5. simple, right? Very simple. Next, which of the following is not example of రిఫ్రాక్షన్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఏంటి కాదో చూడమన్నాడు. let's check the question. top options. Bottom of the swimming pool with the water appears to be raised. అంటే స్విమ్మింగ్ పూల్ బాటమ్ ఉన్నటువంటి వాటర్ మనకి పైకి వచ్చినట్టు కనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ ఇట్స్ కండిషన్ ఫర్ ద రిఫ్రాక్షన్. ఇట్స్ రైట్. జాగ్రత్తగా గమనించి, నాట్ ఎగ్జాంపుల్. నాట్ పెన్సిల్ ప్లేస్డ్ ఇన్ ఏ టంబ్లర్ ఆఫ్ వాటర్ అపియర్స్ టు హ్యావ్ అ బెంట్. ఎస్, మనం ఒక ఏదైనా బకెట్లో కనుక మనం పెన్సిల్ ప్లేస్ చేసినట్టయితే దీంట్లో మనకు వాటర్ ఉన్నాయి, మనకు పెన్సిల్ ఎట్లా కనిపిస్తుంది, ఇట్లా మనకి బెండ్ అయినట్టుగా కనిపిస్తుంది. సో దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రైట్. లెమన్ కెప్ట్ ఇన్ ఎ గ్లాస్, సారీ ఇట్స్ బెండింగ్ అనేది టువార్డ్స్. ఓకే, ఈ బెండ్ అనేది మనకి ఇట్లా ఉండదు, ఇటువైపు ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్. లెమన్ కెప్ట్ ఇన్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అపియర్స్ టు బి బిగ్గర్ దెన్ ఎ సైజ్. ఎస్, మనం వాటర్లో కనుక లెమన్ పెట్టినట్టయితే మనకి బయటికి కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ద కండిషన్ ఆఫ్ ద రిఫ్రాక్షన్. సో ద లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఓన్లీ 4 ఈజ్ ద రాంగ్ ఆప్షన్. కాబట్టి అపియరెన్స్ ఆఫ్ అవర్ ఇమేజ్ అనే ప్లేన్ మిర్రర్ ఈజ్ నాట్ ఏ కండిషన్ ఆఫ్ ద రిఫ్రాక్షన్. ప్లేన్ మిర్రర్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ ద రిఫ్లెక్షన్. Okay, reflection is different, refraction is the difference. Be careful
while I'm using the word reflection, refraction. రిఫ్లెక్షన్ అంటే మనకి లైట్ పడి వెనక్కి రావటం, రిఫ్రాక్షన్ అంటే మనకి లైట్ పడి లోపల బెండ్ అవ్వటం. ఇట్స్ ఏ 2 different టాపిక్స్, లైక్ 2 different కాన్సెప్ట్స్. నెక్స్ట్, which of the following lens is used as magnifying lens? Above, you already know that is the double convex lens. Focal plane, what is the focal plane? Is parallel to the principal axis, perpendicular to the principal axis, 45 to the principal axis, or 60 degrees to the principal axis? What is that? Let's check it. So ఇక్కడ నేను ఏం చేస్తాను, లెన్స్ అయితే తీసుకున్నాను, రైట్? ఓకే, లెన్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ లెన్స్కి ఇది వచ్చేసరికి మనకి ఆల్రెడీ తెలుసు, దాన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే అంటాం. నేను ఇక్కడ సంథింగ్ ఒక పాయింట్ అయితే పెట్టాను. దిస్ ఈజ్ ద ఫోకల్ పాయింట్ F1, దిస్ ఈజ్ ద ఫోకల్ పాయింట్ F2, అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి, బట్ నేను రాయట్లేదు. వాట్ ఈజ్ ద ఫోకల్ ప్లేన్? యాక్చువల్లీ ఈ పాయింట్ మీద ఉన్నటువంటి ప్లేన్ని మనం ఫోకల్ ప్లేన్ అంటాం. దిస్ ఈజ్ ద ఫోకల్ ప్లేన్. ఓకే, దిస్ ఈజ్ ద ఫోకల్ ప్లేన్. ఓకే, దిస్ ఈజ్ ద ఫోకల్ ప్లేన్. ఈ పాయింట్ మీద ఉన్నటువంటి ప్లేన్ ఏమంటామంటే మనం దిస్ ఈజ్ ద ఫోకల్ ప్లేన్. యాక్చువల్లీ ఈ ప్లేన్, దిస్ ఈజ్ ద ఫోకల్ ప్లేన్. ఫోకల్ ప్లేన్ అనేది మనకి ఈ ప్రిన్సిపల్ యాక్సిస్, దీన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం, రైట్? మనకు ఆల్రెడీ తెలుసు, మనం చదువుకున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మనకి ఎట్లా ఉంది? ప్రిన్సిపల్ యాక్సిస్కి ఇది 90 degreesలో ఉంటుంది. ఓకేనా? ఇది మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకుంటే, ఫోకల్ ఇక్కడ మనకి ఈ పాయింట్ దగ్గర ఫోకల్ పాయింట్ ఉంటుంది అనమాట. ఈ పాయింట్ దగ్గర నేను ఆబ్జెక్ట్ అయితే ఇట్లా పెడతాను. సో ఆబ్జెక్ట్ని ఇట్లా పెడతాను కాబట్టి ఇట్స్ ఎ ప్రిన్సిపల్ యాక్సిస్, అండ్ దిస్ ఈజ్ ద ఇట్స్ ఎ ఫోకల్ ప్లేన్. కాబట్టి ఇది ఎట్లా ఉంటుంది? మనకి 90 degreesలో ఉంటుంది. సో 90 degrees, కాబట్టి ఇట్స్ ఎ 90 degrees. సో ఆప్షన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 50th. Okay, next question. According to the law of refraction, which of the following lie in the same plane? Same plane. It's a plane, it's a normal, it's a plane, and it's a normal, and it's a incident. It's an incident ray, and it's a refracted ray. ఇక్కడ ప్లేన్ మీద ఏమేమి ఉంటాయి మనకి? ఈ ప్లేన్ దగ్గర ఏమేమి ఉన్నాయి మనకి? ఇన్సిడెంట్ రే ఉంది, నార్మల్ ఉంది, రిఫ్రాక్టెడ్ రే ఉంది. కాబట్టి ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, అండ్ నార్మల్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక్కడ చూడండి. పిక్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. పిక్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఏంటి? ఏ లెన్స్ హ్యాస్ అట్లీస్ట్ 1 curved surface. ఓకే, ఏ ప్లేనో కాన్కేవ్ లెన్స్ హ్యాస్ ద 2 curved surfaces. యాక్చువల్లీ మనం చూద్దాం లెన్సెస్, మనకి టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఏమున్నాయో చూద్దాం. సో ఇది ఒక లెన్స్ ఉంది. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీన్ని ఏమంటాం? డబుల్ కాన్కేవ్. దిస్ ఈజ్ ద బైకాన్వెక్స్, దిస్ ఈజ్ ద బైకాన్వెక్స్, అండ్ దిస్ ఈజ్ ద బైకాన్కేవ్. దిస్ ఈజ్ ద ప్లేనో కాన్వెక్స్ అండ్ ప్లేనో కాన్కేవ్. ఇది ప్లేనో కాన్వెక్స్, అండ్ ఇది మనకి ప్లేనో కాన్కేవ్ కదా. ఇక్కడ ఏం అడుగుతున్నాడు మనకి? ఏ లెన్స్ హ్యాస్ అట్లీస్ట్ 1 curved surface. ఎస్, ఇక్కడ చూడండి, బైకాన్వెక్స్కి 2 curved surfaces ఉన్నాయి, అండ్ బైకాన్కేవ్కి 2 curved surfaces ఉన్నాయి. ప్లేనో కాన్వెక్స్కి 1 curved surface ఉంది, అండ్ దీనికి కూడా మనకి 1 curved. దీనికి చూడండి 2 curved, దీనికి 2 curves, దీనికి 1 curve, దీనికి 1 curve, అట్లీస్ట్ 1 curve. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ రైట్. నెక్స్ట్, ప్లేనో కాన్కేవ్. దిస్ ఈజ్ ద ప్లేనో కాన్కేవ్. లెన్స్ హ్యాస్ ద 2 curved surfaces. ప్లేనో కాన్కేవ్కి 2 curved surfaces ఉన్నాయి. నో, ఒకటే curved surface ఉన్నాయి ప్లేనో కాన్కేవ్కి. సో దిస్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సో ఓన్లీ ఆప్షన్ ఏ ఈజ్ ట్రూ. నెక్స్ట్, a convex lens gives an image same size of the object when the object is placed. So okay, draw cheddam. This is the convex lens, and this is the principal axis, and this is the focal point, and this is the radius of curvature. ఎప్పుడైతే మన ఇమేజ్ని
focal like between the focal point and the center of the curvature. ఫోకల్ పాయింట్కి సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ దగ్గర మనం పాయింట్ని ప్లేస్ చేసినట్టయితే మనకి రియల్ ఇమేజ్ అయితే కనిపిస్తుంది, బట్ ఇమేజ్ అనేది మనకి డిమినైజ్డ్ కనిపిస్తుంది, చిన్నది కనిపిస్తుంది. బట్ మన క్వశ్చన్లో ఏం అడిగాడు, ఇమేజ్ సేమ్ సైజ్ అయితే మనకి కనిపించాలి. ఎప్పుడైతే మనకి ఇమేజ్ సేమ్ సైజ్ కనిపిస్తుంది, ఎప్పుడైతే మన ఆబ్జెక్ట్ని ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్ దగ్గర అయితే పెడతామో అప్పుడు మనకి ఇమేజ్ అనేది ఇటు సైడ్ కనిపిస్తుంది, ఇది కూడా సేమ్ సైజులో అయితే మనకి కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ అండ్ దిస్ ఈజ్ ద ఇమేజ్. సైజ్ ఈజ్ ద సైజ్ సేమ్ ఆర్ సేమ్ సైజ్, ఓకే, ఆర్ సేమ్ సైజ్, ఓకేనా, సేమ్ సైజ్. కాబట్టి ఎక్కడ పెట్టాలి మనం, ఎట్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టికల్ సెంటర్, బిట్వీన్ ఫోకల్ పాయింట్ ఆప్టికల్ సెంటర్ పెడితే మనకి ఇక్కడ వర్చువల్ ఇమేజ్ వస్తుంది ముందు, ఓకే. సో ఈ ఆప్షన్ ఈజ్ రాంగ్. బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ పెడితే మనకి ఇట్స్ ఏ ఇన్ఫినైట్ ఇమేజ్ కనిపిస్తుంది. సో ఆప్షన్ ఓన్లీ 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఓకే. సో hope you understand. If you have any doubts, please comment in the section, and if you need a more assistance, సో మీకు ఇంకా ఏమైనా కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి, దాంట్లో నేను అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉండండి, ఓకేనా. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్, అండ్ we will meet in the next class with the new questions. Until then, namaskar.